అందరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. చాలామంది జీవితాల్లో ఒంటరి ప్రయాణం చేయాల్సొస్తది. ఒంటరిగానే పోరాడాల్సొస్తది. ఒంటరిగానే కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సొస్తది. అలాంటి సమయంలో మనం భయపడతామా? బాధపడతామా? కొన్నిసార్లు మనకేదైనా సవాలుంటేనో, కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా సమస్యుంటేనో, కొన్నిసార్లు మన చేత కాకపోతేనో చాలామంది మనల్ని వదిలేసి ఎళ్ళిపోతారు. లేదా మనకి సపోర్ట్‌గా ఎవరు రారు. అలాంటప్పుడు మనం తలొగ్గేసి, మనం ఏమీ చేతగానట్లు ఖాళీగా ఉంటామా? కాదు. ఎట్టి పరిస్థితిలో మన లైఫ్‌ని ఒక పర్పస్ కోసం జీవిస్తున్నాం గాబట్టి ముందుకెళ్తూనే ఉండాలి. ఎక్కడా ఆగకూడదు. ఒక్కోసారి ఏ సపోర్ట్ లేకుండా ఒక మనిషి బతకడం గూడా చాలా కష్టం అవుద్ది. అటువంటి సందర్భంలో నేను గూడా నా లైఫ్‌లో కూడా నేను ఆలోచిస్తా ఉంటాను. ఒకసారి నా మూవ్‌మెంట్ కష్టమైనప్పుడు లేదా నా మనసులో ఏదైనా కష్టం కలిగినప్పుడు ఏది కలిగినా నేను దానికన్నా ఎక్కువ పని జేస్తాను. ఎక్కువ కసిగా పని జేస్తాను. ఎక్కువ గంటలు పని జేస్తాను. నాకీ కష్టం కలిగింది గదా! అని చెప్పి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోననమాట. ఫైట్ అనేది జీవితంలో చాలా గొప్పది. గెలుపు, ఓటమి కాదు. మన పోరాటం, మన ప్రయాణం చాలా గొప్పవి. ప్రతి క్షణం మనకు మనం చెప్పుకుంటూ, మనకు మనం సజెషన్ ఇచ్చుకుంటూ, మనల్ని మనం నియంత్రించుకుంటూ, మనల్ని మనం ట్యూనప్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉండాలి. రోజు, నిమిషం, క్షణం ఎవరి కోసం ఆగదు. ఉదయించే సూర్యుడు, చంద్రుడి యొక్క వెన్నెల ఎవరి కోసం ఆగుద్దా? ఎవరి కోసమైనా వెయిట్ చేస్తా? ఎవరో రాలేదని ఎదురు చూస్తూ ఆగిపోద్దా? అలా ఏం ఉండదు. మనం మన లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. మన మిషన్‌ని ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి కఠినంగా అనిపించొచ్చు. మరోసారి కష్టంగా అనిపించొచ్చు. ఇంకోసారి కడగళ్ళు అనిపించొచ్చు కానీ జీవితంలో ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండకూడదు.